వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. 2025 సంవత్సరం జూన్ నెల 16 నుండి 30 వరకు 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి లగ్నంలో రాహు ఉన్నాడు, మరి సప్తమంలో కుజకేతువులు ఉన్నారు. అన్నిటికీ కారణం ఒకటేనండి, ఆడ మగ. ఈ ఆడ మగలోనే చాలా తేడా వస్తున్నాయి. చూడండి, పల్లెటూళ్ళలో పోతే కోతి కాకుండా కొండముచ్చుట, ఆ కొండముచ్చు ఆడ మనిషిని తీసుకెళ్ళి సంభోగం చేస్తుంది. ఈ సంభోగం యొక్క సమభోగం, సంభోగం అంటే సమభోగం, ఇద్దరు సంతోషంగా ఉండాల్సింది సమభోగం. సమభోగం వల్ల సంభోగమైంది, సున్నా, దీంట్లో వచ్చేది ఏమి లేదు. సంభోగం అంటే సున్నా భోగం. ఈ మధ్యలో ఉన్న సున్నా మొత్తం నాశనం చేస్తుంది. ఈ సమభోగం కావాలా, సంభోగం సున్నాతో నాశనం అయిపోవాలా, ఇట్లాంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మకర రాశికి రాహు బాగాలేడు, శని ద్వితీయంలో ఉన్నాడు, గురువు బాగున్నాడు, తర్వాత కుజుడు పూర్తిగా బాగాలేడు. ఎంత ఇబ్బందో అంత ఇబ్బంది. ఈ మకర రాశికి కూడా చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మకర రాశి నుంచి బయటపడాలి అంటే ఎంతో జాగ్రత్త అవసరం. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుని నమస్కారం చేయండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రులను గౌరవించండి. నోరు లేని జీవరాశులు, నోరుతో ఆకలవుతోంది పెట్టు అని అడగటానికి చేతగాని జీవరాశి నీ దగ్గర కూర్చొని నిలబడుతుంది, దానికి అంత ఆహారం పెట్టు. ఇది నీకున్నటువంటి పాపాలు మొత్తం నశించిపోతాయి. పాపాలు నశించిపోయినాయని చాలామంది చెబుతున్నా, జ్యోతిష్యంలో నీవు చేసిన పాపానికి గ్రహాలతో పాటు దేవతా పూజలు చేస్తున్నాం. చేసాం, అయిపోయింది. రేపు పొద్దున పెద్ద గుంట తీద్దాం, ఎవరైనా గుంటలో బరద్దాం, మొత్తంగా చేద్దాం. అది చేస్తే మళ్ళీ మొదలే నీ జన్మ, మళ్ళీ నష్టాలతో ప్రారంభమవుతుంది. కాబట్టి జ్యోతిష్యం ఎక్కువ ఎందుకు అవసరం వస్తుంది? నీ స్వార్థం, నీ పాపాలను వస్తుంది. పాపాన్ని తగ్గించుకుంటాం, పుణ్యం చేయటం. నీ జన్మలో ఆగామి సంచిత ప్రారంధాలు, నీ పెద్దవాళ్ళు చేసిన పాపం, నీ తల్లిదండ్రులు చేసిన పాపం, నువ్వు చేసిన పాపం, నీ పిల్ల తల్లిదండ్రుల వల్ల వచ్చిన పాపం, ఇట్లా రకరకాలైన పాపాలు ఉన్నాయి. పూర్వజన్మలో వాళ్ళకి బాకీ ఉంటే నీవు అన్ని విధాలా నష్టపడాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఉండాలి అంటే ముందు జ్యోతిష్యం, దైవ బలం, దైవాన్ని పూజించడం, ఇది చాలా అవసరంగా కనబడుతుంది. కాబట్టి ముందు ఈ మకర రాశి నష్ట కష్టాల నుంచి బయటపడాలి అంటే జాతకం చూపించుకోవటం, లేకపోతే హస్తసాముద్రి ద్వారానైనా జాతకం చూపించుకోవటం, అట్లా చూసి దానికి తగిన ఉపశమనం చేసుకోవటం చాలా అవసరం. ప్రతి వ్యక్తి కూడా, ముస్లిం అయితే మసీదుకి, క్రిస్టియన్ అయితే చర్చికి, హిందూ అయితే దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాల్సిందే. ప్రతిరోజు అక్కడికి పోయి భగవంతుని నమస్కారం చేసి తెల్లవారి నిద్ర లేచిన తర్వాత నేను మంచి ఏం చేశాను, చెడు ఏం చేశాను తిరిగి ఆలోచించుకోవాలి. ఇది చేశాను చెడు అనుకుంటే ఇక మళ్ళీ ఆ చెడు జోలికి పోకుండా ఉండాలి. ఆ పోకుండా ఉన్నంతకాలం నీవు అన్ని విధాలా బాగుంటావు. తర్వాత భగవంతుడి యొక్క నామస్మరణ, అన్నదానం ఇట్లాంటివి చేస్తూ ఉండండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 12 రాశులకి, భూమి మీద పుట్టిన జీవరాశులకి, నీటిలో పుట్టిన జీవరాశులు, ఆకాశంలో పుట్టిన జీవరాశులు, భూమి పైన పుట్టిన జీవరాశులు, జీవులు 84 లక్షలు సావు పుట్టుకలు. ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, దైవం సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల జీవరాశులు, ఈ 84 లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, భూమి లోపల
21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది, లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది. నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయిరా, పురుగులు పోవటానికి మందులు, ఇంతప్పుడు తోకపాములు పడతాయి, వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి. ఇవన్నీ ఎందులో పడుతున్నాయి? నీ తిండి సక్రమంగా లేకపోతే. ఇష్టమైన తిండి ఏం తిన్నది? ఒకటే తింటే అట్ట 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి చాలే. ఒకప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక, పండ్లు లేక, కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల డొక్కలు కొట్టి నీళ్లు తాగారు. జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు. ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్లు తాగాల్సిన అడవి కాదు, దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి శాకాహారం దొరుకుతుంది. కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు? డాక్టర్లు ఏం చెబుతున్నాడు? ఏదైనా దెబ్బతిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు. మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి వీలవుతుంది. సరే, ఆయన చెప్పారండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకుని తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు, హోటల్కి పోతున్నావు, హోటల్కి పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, కుక్క మాంసం తెచ్చిపెడుతున్నారు హోటళ్ళల్లో. ఇవన్నీ తింటే ఏమవుతున్నా? ఎన్ని రోగాలకు గురవుతున్నా? క్యాన్సర్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు. మరి మిరపకాయలకేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు. స్వతహాగా దానంతట పెరిగి పంట రావట్లే. ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం. పడించి ఒకటే చెబుతున్నా, ఎవరింట్లో వాళ్ళు 4 పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. ఎవరింట్లో వాళ్ళు నీళ్లు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి. ఎవరి పిల్లలతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది. ఎవరి చెట్టుతో పండిన పంట తినాలి, ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి, ఎవరి పిల్లలతో వాడు ఉండాలి. ఈ 3 మాత్రం నిశ్చయం తప్పదు. ఇది కాకపోతే 2 రక్తాలు కలుస్తాయండి. బర్రె రక్తం మనిషి రక్తం అవుతుందా, మనిషి రక్తం బర్రె రక్తం అవుతుందా? అసలు ఎక్కడ దాకా అయిందికండి? బర్రె గొడ్డ దగ్గర పాలు తీస్తున్నారండి. ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది. ఇట్లా పెట్టి బలవంతాన పొడిస్తే మనిషి చస్తాడు. ఆ బర్రెకి ఇంజక్షన్ ఏం చేస్తున్నారు? ఇట్లా పట్టుకుని ఇట్లా పొడుస్తాడు, పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు. ఇక చూడు పాలు దారొస్తాయి. ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది. నేను ఇన్ని విధాలు చెబుతున్నా. పాలు కలిసిపోయినాయి. పాలు కరెక్ట్ కాదు, తినే తిండి కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. అందరం బాగుండాలి అంటే ఆఖరి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి. ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే. మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి, తెల్లారేపటి గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందు తిండి, 2 గుడ్డ, 2 డబ్బు, ఇంకోటి భార్య, వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు. ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం. దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి. మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి, ధర్మానికి కట్టుబట్టండి. ధర్మో రక్షతి రక్షితః, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అందరం బాగుంటాం. స్వస్తి.